సో ఈ వయసు గురించి అందరు క్వశ్చన్లు అడుగుతారు, 40 తర్వాత ఇది చేయవచ్చా, అది చేయవచ్చా, వంగొచ్చా, పని చేసుకోవచ్చా, ఇవి చేయవచ్చా అని. సో నాకేమనిపిస్తుంది అంటే 40కే ఎందుకు మనిషి అట్లా మాట్లాడుతున్నాడు అని. ఎందుకంటే 40 అనేది వెరీ యంగ్ ఏజ్. మనకి ఏజ్ అనే దానికి ఎఫెక్ట్స్ కొంతమందికి కొన్ని లెక్క కనిపిస్తాయి. కొంతమంది ఏంటంటే 30కే ముసలి లెక్క కనిపిస్తారు, జుట్టు తెల్ల పడిపోతుంది, ఊడిపోతుంది. కొంతమంది 50 అయినా ఫిట్ అనిపిస్తారు. సో ఆ ఫేస్లో కానీ మీకు బయటికి కనిపించే చేంజెస్ ఏవైతే ఉన్నాయో బాడీకి ఏజ్ లోపల కూడా వస్తుంది. అంటే మెమరీ లాస్ వీక్ అవ్వడం, ఫస్ట్ హార్ట్ వీక్ అవ్వడం, మనకు బ్లడ్ వెజల్స్లో కొలెస్ట్రాల్ డిపాజిట్స్ అవ్వడం, మజిల్ మాస్ తక్కువ కావడం, ఇవన్నీ థింగ్స్ ఏజింగ్తో వచ్చేది. అంటే మీరు ఓల్డ్ పర్సన్ గురించి ఇమాజిన్ చేస్తే ఇవన్నీ ఇమాజిన్ చేస్తారు. వారికి మెమరీ తక్కువ ఉంటుంది, ఐసైట్ వీక్ ఉంటుంది, చెవులు సరిగ్గా వినిపి. సో ఈ ఏజింగ్ అనేది మనం ఏమైనా కంట్రోల్ చేయగలుగుతామా? కొంతమందికి ఎందుకు తొందరగా వస్తుంది, కొంతమందికి ఎందుకు లేట్ వస్తుంది అనే దానికి మనం చేయగలిగేవి కొన్ని ఉంటాయి. అంటే ఎన్నో థింగ్స్ దేవుడు ఇచ్చినాయి, జెనెటిక్ అవి మనం ఏం చేయలేము, మన జీన్స్తో వచ్చినాయి. కానీ మనం చేయగలిగే కొన్ని థింగ్స్ ఏజ్ని అంత తొందరగా మనతో క్యాచప్ కానియకుండా ఉండడానికి అది ఈ వీడియోలో మాట్లాడదాం. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నేను చెప్పేది, ఏజింగ్ రాకుండా నెంబర్ 1 థింగ్ ఈజ్ మైండ్ సెట్ అండి. నేను ముసలోన్ని అనుకున్న ఫీలింగ్ మీకు వచ్చిన రోజు మీరు ఓల్డ్ అయిపోయారు. ఇది లేడీస్కి కానీ జెంట్స్కి కానీ ఏదైనా కానీ. నాకు పిల్లలు పుట్టిరు, నేను ఓల్డ్ అయిపోయాను, నాకు పెళ్ళి అయిపోయింది, నేను ఓల్డ్ అయిపోయాను. ఆ ఓల్డ్ అనే వర్డ్ మీ మైండ్లో రావద్దు. మీరు యంగ్ అనుకుంటే యంగ్ ఉంటారు, మీరు యంగ్ అనుకుంటే యంగ్ పర్సన్ చేసే పనులన్నీ చేస్తారు. మీరు నడుస్తారు, వంగుతారు, పనులు చేస్తారు. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ మనకి బాడీకి, మైండ్కి ఫిట్నెస్ ఉండడానికి. సెకండ్ థింగ్ ఒకటి ఎక్సర్సైజ్ చేస్తే ఏ ఏజ్లోనైనా మజిల్ బిల్డ్ అవుతుంది. సో నాట్ జస్ట్ మజిల్ కోసం, ఎక్సర్సైజ్ అనేది బ్రెయిన్ కోసం కూడా. ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి మెమరీ లాస్, డెమెన్షియా, ఆల్జైమర్స్ ఇవన్నీ చాలా స్లో ఉంటాయి. అండ్ మనం కొన్ని ఫ్యాక్టర్స్ నోటీస్ చేస్తాం. ఏంటంటే ఒక పేషెంట్ బెడ్ రిడన్ అయిపోయినారు అనుకోండి, సపోజ్ ఫ్రాక్చర్ అయింది, బెడ్ మీద ఉండిపోయినారు అంటే వాళ్ళ బ్రెయిన్కి వచ్చే ఏజింగ్ చేంజెస్, సెనైల్ ఏట్రోఫీ ఏదైతే ఉంటుందో చాలా ఫాస్ట్గా వస్తుంది. ఒకటి మెమరీ కూడా చాలా ఫాస్ట్గా వీక్ అవుతుంది. లైక్ ఐసీయూలో అడ్మిటెడ్ పేషెంట్స్ ఉంటారు వీళ్ళందరికీ. సో సైకలాజికల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఏజింగ్ కూడా చాలా ఫాస్ట్గా వస్తాయి ఎక్సర్సైజ్ లేనప్పుడు. సో ఎక్సర్సైజ్ అనేది ఒక క్రూషల్ అనుకోండి. మీకు ఒక ఎక్సర్సైజ్ అనేది వరల్డ్స్ బెస్ట్ మెడిసిన్ అనుకోవాలి మీరు.